నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్ వచ్చేసి ఫస్ట్ వన్. సో ప్రపంచ బ్యాంక్కి ఆర్థిక సలహాదారు యొక్క ప్యానెల్లో మన దేశం నుంచి రాకేష్ మోహన్ గారిని నియమించడం జరిగింది. ఎవరు నియమిస్తారు అండ్ వీళ్ళని ఎవరు నియమిస్తారంటే ప్రపంచ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు ప్రతి దేశం నుంచి ఇలా ఆర్థిక సలహాదారుల ప్యానెల్కి కొంతమందిని ఎంపిక చేయడం జరుగుతుంది. అండ్ మన దేశం నుంచి రాకేష్ మోహన్ గారిని ఎంపిక చేయడం జరిగింది. అండ్ దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనమాట. రాకేష్ మోహన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎవరు నియమించారంటే అధ్యక్షుడైనటువంటి అజయ్ బంగా గారు నియమించారు. అండ్ ప్రపంచ బ్యాంక్ అనేది అన్ని తరగతులు అంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలు, మధ్య ఆదాయ తరగతి ఉన్న దేశాలు అన్నిటికీ కూడా రుణాలు అండ్ కొంత అవసరమైనటువంటి అమౌంట్ ఏదైతే ఆర్థిక సహాయం అవసరమవుతుందో వాటిని అందించేటువంటి సంస్థ అనమాట. మనం వరల్డ్ బ్యాంక్ అంటాం. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1944లో ప్రపంచ బ్యాంక్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అధ్యక్షుడిగా ప్రస్తుతం అజయ్ బంగా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ వ్యవస్థాపకులు వచ్చేసి ఎవరు స్టార్ట్ చేశారంటే జాన్ మెనార్డ్ కీన్స్ అండ్ హ్యారీ డెకార్డ్స్ వైట్ అనే వ్యక్తులు దీన్ని స్థాపించడం జరిగింది. అండ్ ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే వాషింగ్టన్ DC USA ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంది. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ యొక్క గ్రూప్కి ఆర్థిక సలహా ప్యానెల్లో ఎవరు నియమితులయ్యారంటే రాకేష్ మోహన్ గారు. సో వాయు రక్షణ భంగిమ అంటే ఇక్కడ మనకి ఆకాష్ తీర్ అనేది డిఫెన్స్ సిస్టంలో జరుగుతున్నటువంటి ఒక కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఒక సిస్టమ్ అనమాట. సో దాన్ని ప్రాజెక్ట్ ఆకాష్ తీర్ అన్నాం. సో ప్రాజెక్ట్ ఆకాష్ తీర్. సో ఇది ఎందుకోసం అంటే మన దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే మన రక్షణ వ్యవస్థలో వాయు రక్షణ వ్యవస్థలో ఏవైతే సిస్టమ్ అనేది కంట్రోలింగ్ అండ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయో వాటన్నిటినీ కూడా మనం ఏ విధంగా మార్చబోతున్నామంటే డిజిటలైజేషన్ చేయబోతున్నాం. సో డిజిటలైజేషన్ చేయడం ద్వారా ఏంటంటే మనం చేసేటువంటి అన్ని వ్యవస్థలో అంటే వాయు వ్యవస్థకు సంబంధించి మనం చేసే అన్ని కార్యకలాపాలని కూడా ఆటోమేషన్లోకి తీసుకొని రావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దానికి పెట్టిన పేరే ప్రాజెక్ట్ ఆకాష్ తీర్. సో ప్రాజెక్ట్ ఆకాష్ తీర్లో భాగంగా ఇదంతా నిర్వహించడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ ఆకాష్ తీర్లో ఏ విధంగా నిర్వర్తిస్తారు అన్ని విషయాలు కూడా అంటే రేడార్స్ తోటి అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఒక విధంగా అన్ని ఒక బల్క్ సిస్టంలోకి ఒకే గొడుగు కిందకి తీసుకొని వచ్చి దాన్ని అన్ని చేయడం జరుగుతుంది అనమాట. సో దాన్ని ఆకాష్ తీర్ అనే పేరు అనేది ఇచ్చారు. సో ఇలా చేయడం ఎందుకోసం అంటే సంస్థ మొత్తం అంటే ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరంగా ఉన్నటువంటి అన్ని ఆపరేషన్స్ అన్నీ కూడా ఒకే విధంగా ఒక పట్టునే జరగాలి అనేటువంటి ఉద్దేశంతో అన్ని డిజిటలైజేషన్ ప్రాసెస్ అనేది చేసి దానికోసమే ఆకాష్ తీర్ ప్రాజెక్ట్ ఆకాష్ తీర్ ద్వారా కంట్రోలింగ్ అనేది ఒకే వ్యవస్థ కిందకి అన్ని ఒక చోటకి తీసుకొని రావడమే ప్రాజెక్ట్ ఆకాష్ తీర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దీన్ని ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు దీన్ని ఇంప్లిమెంటేషన్ అభివృద్ధి అనేది చేయడం జరిగింది. సో RBI వాళ్ళు తన యొక్క రెపో రేట్స్ అనేవి ప్రకటించడం జరిగింది. అండ్ ఏడోసారి కంప్లీట్గా రెపో రేట్స్ అనేవి 6.5% వద్ద సేమ్గా అలాగే ఉంచిందనమాట. ఎందుకోసం అంటే మన దేశంలో ఉన్నటువంటి రిటైల్ ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని అధిగమించడం కోసం 4% అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉంది. ఆ యొక్క లక్ష్యాన్ని నియంత్రించడం పైనే గవర్నమెంట్ దృష్టి పెట్టడం జరిగిందనమాట. సో రెపో రేట్ని కనుక పెంచేస్తే ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఎక్కువైపోతుంది. సో ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువైపోతుందంటే ధరలు అనేవి పెరిగిపోతాయి. సామాన్య ప్రజలకి అన్ని సరుకులు అందుబాటులో ఉండవన్నమాట. అందుకోసమే RBI ధరల నియంత్రణ కోసం ఈ రెపో రేట్, రివర్స్ రెపో రేట్ వీటన్నిటిని ఎప్పటికప్పుడు మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అవసరమైనప్పుడు పెంచుతుంది, అవసరం లేనప్పుడు తగ్గిస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే రెపో రేట్ని మళ్ళీ ఎక్కడ ఉంచారంటే 6.5% దగ్గర రెపో రేట్ని ఉంచడం జరిగింది. సో RBI యొక్క ఏ విధంగా ఏర్పడిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934 విధుల కింద RBIని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 6 సభ్యులు ఉంటారు. 3 వచ్చేసి మెయిన్ సభ్యులు అనమాట. ఒకళ్ళు రిజర్వ్ బ్యాంక్ యొక్క చీఫ్ గవర్నర్ అంటాము. తర్వాత 2 ఉప గవర్నర్లు ఉంటారు. తర్వాత ఇంకొక 3
సహాయకులుగా ఈ కమిటీలో ఉంటారనమాట. సో 6 సభ్యుల కమిటీ అనేది రిజర్వ్ బ్యాంక్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. ప్యారిస్ ఒలింపిక్స్. సో 2024 సంవత్సరంలో మనం చూస్తున్నటువంటి ఇంకొక మంచి అంశం ఏంటంటే ఒలింపిక్స్ అనేవి మనం చూడబోతున్నాం. అండ్ ఈ పారిస్ ఒలింపిక్స్ ఏవైతే ఉందో అందులో మన దేశం నుంచి మొట్టమొదటిసారి ఒక మహిళా జ్యూరీ సభ్యురాలని ఎంపిక చేయడం జరిగింది. సో ఆమె పేరేందంటే బిల్కిస్ మీర్ అనమాట. సో బిల్కిస్ మీర్ గారిని పారిస్ ఒలింపిక్స్కి మహిళా జ్యూరీ సభ్యురాలుగా నియమిస్తున్నట్లుగా తెలియజేశారు. ఎవరు మన దేశం నుంచి వీరు పంపిస్తున్నారంటే మన దేశంలో ఒలింపిక్స్ కోసం ఎవరినైతే పంపించాలి అని సెలెక్ట్ చేసేటువంటి కమిటీ ఉంటుంది. మన దేశంలో భారత ఒలింపిక్స్ సంఘం అంటాం. వాళ్ళు మన దేశం నుంచి బిల్కిస్ మీర్ గారిని పంపించాలి అని నామినేట్ చేయడం జరిగింది. సో ఈమె ఏ యొక్క రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఆమెని ప్యారిస్ ఒలింపిక్స్కి జ్యూరీ మెంబర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అది కూడా ఒక మహిళను అనమాట. సో ఆమె ఇంతకుముందు ఆసియా క్రీడల్లో కూడా జ్యూరీ మెంబర్గా పనిచేసింది. అండ్ 1998లో ఆమె కానోయింగ్ వృత్తిని ప్రారంభించిందనమాట. అండ్ 2020 సంవత్సరానికి అంటే ఇంతకుముందు 2020 టైంలో ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అంటే టోక్యోలో జరిగాయి. అండ్ ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. 2024లో ప్యారిస్లో జరుగుతాయి. అండ్ 2028లో జరగబోయేటువంటి ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ జరుగుతాయంటే లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఎవరంటే థామస్ బ్యాచ్. ఇది కూడా ఇంపార్టెంటే. మనకి ఇలాంటి జాగ్రఫీ పాయింట్లు కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఎవరు నియమితులైనారు, ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవి చిన్నగానే కనిపిస్తాయి బట్ కన్ఫ్యూజన్గా కూడా ఉంటాయి. మనకి అధ్యక్షుడు ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడిగా ఎవరున్నారంటే థామస్ బ్యాచ్. హెడ్ క్వార్టర్స్ లౌసాన్, స్విట్జర్లాండ్. ఇజ్రాయెల్ దేశం యొక్క చారిత్రక పర్యావరణ చట్ట సంస్కరణ అనమాట. అంటే పర్యావరణాన్ని రక్షించడానికి వాళ్ళ దేశంలో తీసుకున్నటువంటి ఒక సంస్కరణ ఏ విధంగా ఉంది, ఎటువంటి ప్రమాణాలు తీసుకున్నారు అనేటువంటిది ముఖ్యమైన ఉద్దేశం అనమాట. ఎందుకోసం అంటే పర్యావరణాన్ని కాపాడమే, కాలుష్యాన్ని తగ్గించాలి అనేటువంటి లక్ష్యంతో ఇజ్రాయెల్ దేశం ఇటువంటి పర్యావరణ చట్టాన్ని వాళ్ళ దేశం యొక్క చట్ట సభల్లో ఆమోదించడం జరిగింది. దాన్నే నెన్సెంట్ అంటాం అనమాట, అక్కడ ఉన్నటువంటి సభల్ని. అండ్ ఇక్కడ ఈ సంస్కరణలు చేయడం ఎందుకోసం అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు ఫ్యాక్టరీల నిబంధనలు సులభతరం చేసింది. అప్పుడు ఎక్కువ ఫ్యాక్టరీలు వస్తాయి, కానీ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండి మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతున్నప్పటికీ కూడా కాలుష్యం అనేది తగ్గుముఖం పట్టాలి. సో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంగా ఉండడం కోసమే పర్యావరణ చట్టాలు అనేవి, సంస్కరణలు అనేవి తీసుకుని రావడం జరిగింది. సో లైసెన్సింగ్కి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఇవ్వడంతో పాటు పర్యావరణ ప్రమాదాలు తగ్గించడానికి కూడా ప్రాధాన్యత అనేది ఇవ్వబడింది అనమాట. ఏ విధంగా అంటే మనకి డెవలప్మెంటు కావాలి, ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చి దేశం అనేది అభివృద్ధి పొందాలి, దాంతోపాటు పొల్యూషన్ కూడా కంట్రోల్ అవ్వాలి. సో రెండింటికి తగ్గ విధంగా రూల్స్ అండ్ గైడ్లైన్స్ అనేవి తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఈ రూల్స్ అండ్ గైడ్లైన్స్ అనేవి ఓన్లీ పెద్ద పెద్ద కంపెనీలకే కూడా చిన్న కంపెనీలకు కూడా లాభం చేకూర్చే విధంగా తన యొక్క చట్ట సంస్కరణలు అనేవి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఈజీగా తీసుకొని వచ్చామని ఇజ్రాయెల్ తెలియజేసింది. ఎందుకోసం అంటే పర్యావరణాన్ని కాపాడడం కోసం. ఏ దేశంలో జరుగుతున్నాయి ఈ యొక్క సంస్కరణలు అంటే ఇజ్రాయెల్ దేశంలో. అండ్ ఆదాని గ్రీన్ కంపెనీ అనమాట. సో ఆదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఏదైతే ఉందో అది 10 కిలోవాట్ల మెగావాట్ల పునరుత్పాదక సామర్థ్యంతో భారతదేశంలోని మొదటి కంపెనీగా అవతరించిందనమాట. ఏంటంటే ఎనర్జీ జనరేషన్లో 10,000 మెగావాట్ల జనరేషన్ అనేది అంటే పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అనేది ఆదాని గ్రీన్ ఎనర్జీ ద్వారా సాధ్యపడినటువంటి మొట్టమొదటి కంపెనీగా తన పేరు అనేది నిలబెట్టుకుందనమాట. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ 24 సంవత్సరానికి సంబంధించి ఏజీఎల్ కంపెనీ ఏదైతే ఉందో అది సోలార్, విండ్ సోలార్ హైబ్రిడ్ అనమాట. విండ్ ఎనర్జీ అండ్ సోలార్ ఎనర్జీ రెండు కలిపినటువంటి ప్రాజెక్టులు సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు. అంటే విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు అంటే పవన విద్యుత్ తోటి ఉత్పత్తి చేసేటువంటివి అనమాట. అవి రెండు కలిపి విండ్ అండ్ సోలార్ కలిపి ఉన్నటువంటి హైబ్రిడ్ అనమాట. హైబ్రిడ్ మోడల్ అంటే రెండు కలిపి కూడా ఉంటాయి. అవన్నీ కలిపి కూడా ఆ పోర్ట్ఫోలియోస్ అనేవి ఇంతవరకు ఇప్పుడు కొంతవరకు పెరిగింది. 2,848 మెగావాట్లు అనేవి కొత్తగా ఈ యొక్క ఏజెల్ కంపెనీకి అందించడం జరిగింది. బట్ ఏజెల్ కంపెనీ యొక్క పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో అందులో 7,393 మెగావాట్ల సోలార్ ఎనర్జీ అండ్ 1,401 విండ్ ఎనర్జీ
అండ్ 2140 మెగావాట్ల విండ్ అండ్ సోలార్ హైబ్రిడ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి పోర్ట్ఫోలియో అనేది ఏజెల్ కంపెనీకి సాధ్యపడినట్టుగా తెలియజేస్తున్నారనమాట. అండ్ ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో అది 2030 కల్లా కూడా 45 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో వర్క్ చేస్తున్నట్లుగా తెలియజేస్తున్నారు. జింబాబ్వే. సో జింబాబ్వే అనేది ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఒక దేశం అనమాట. ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్నటువంటి ఒక దేశం. ఆ జింబాబ్వే అనేది కరువులోకి వెళ్ళిపోతున్నట్లుగా ఆ దేశం యొక్క అధ్యక్షుడు మంగ్వాంగా వారు తెలియజేయడం జరిగింది. సో ఎందుకోసం అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది ఏంటంటే ఎల్నినో ప్రభావం. మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఎల్నినో ప్రభావం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. అటువంటి సిచ్యువేషన్లో ఆఫ్రికా దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్నిటి చోట్ల ఏ విధంగా ఉందంటే తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు అనేవి అక్కడ చూస్తూ ఉన్నాయి. సో అటువంటి తీవ్రమైన కరువు పరిస్థితులతో నియర్లీ 2.7 మిలియన్ల ప్రజలు దీనివల్ల ప్రభావితులు అవుతున్నట్లుగా వారు తెలియజేశారనమాట. అందువల్లే జింబాబ్వే దేశాన్ని జాతి విపత్తు అనేది ఆ దేశంలో ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది. అండ్ ఇక్కడైతే అత్యవసర నిధి $2 బిలియన్ల అమౌంట్ అనేది సహాయం కావాలి అని వాళ్ళు అర్థించడం జరిగింది. అండ్ ఇది ఎందుకోసం అంటే అక్కడ కరువు పరిస్థితులు అన్నప్పుడు అక్కడ ఆకలి అనేది ఎక్కువగా ఉంది, అక్కడ సరైనటువంటి వర్షపాతం లేదు, కరువు ఎక్కువగా ఉన్న కారణంగా విద్యుత్ ఉత్పత్తి అనేది జరగటం లేదు, ఆహార భద్రతకు కూడా ముప్పు కలుగుతుందని జింబాబ్వే తెలియజేసిందనమాట. సో తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులకు వెళ్ళిన కారణంగా జింబాబ్వే ఇప్పుడు జాతీయ విపత్తుని ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మరింతమంది అభ్యర్థులకు చేరువయ్యే విధంగా నా వీడియోస్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.